రే ప్రపంచాన్ని ముంచేసినటువంటి జలములే విస్తరించి ఓడను తేలా చేసినందున ఓడ పైకి లేచి అరారతు కొండ మీద నిలబడింది. తమ్ముడు అప్పుడే సెలవు పెట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. వాక్యం ఏమి రాయబడింది చెప్పండి. జలములు విస్తరించి ఓడను తేలా చేసినందున, అంత వరద రాకపోతే, ఆకాశము విప్పబడకపోతే, అంత ప్రచండమనే ప్రళయ భీకర ప్రళయమే రాకపోతే వాడిని ఎవరు తీసుకెళ్ళి కొండ మీద పెడతాడు? ఇవి వల్ల అవుతుందా? 100 టన్నులు ఇంకెక్కువ ఉంటుందేమో. మరి మామిడికి తీరాలి సముద్రం గురించి నాకు పెద్ద ఐడియా ఉండదు. ఒకసారి తెప్పేసుకొని 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాను. నీకు జీవితంలో సముద్రం నాకు దండం పెట్టి బాబు నేను ఒక్కసారి ఒడ్డుకు తీసుకెళ్తే నమ్మకంగా సేవ చేసుకుంటాను ప్రార్థన చేసి అలా బాగుంటుంది అన్న సీలో తీసుకెళ్తానని జాలర్లందరూ నన్ను ఎక్కించుకొని తీసుకుపోయారు లోపలికి. దేవుని స్తోత్రం. అది వెళ్తూ ఎత్తి పట్టుకుపోతుంది. రే ఎందుకు